దేవరకు డివైడ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు 100 కోట్ల లాభం తీసుకొచ్చింది. మరి దేవర 2 ఎప్పుడంటే ఆన్సర్ లేదు. డైరెక్టర్, హీరో, నిర్మాతకే తెలియదు. అసలు దేవర 2 ఉంటుందా లేదా అన్న అనుమానం కూడా వస్తోంది. దేవర 2 కోసం కొరటాల వెయిట్ చేస్తాడా లేదంటే మరో మూవీ చేస్తాడా? దేవరకు పాజిటివ్ టాక్ రాకపోయినా కమర్షియల్ గా హిట్ అయింది. డివైడ్ టాక్తోనే బ్రేక్ ఈవెన్ కావడం అదృష్టమే కాదు, విశేషం కూడా. దసరాకు మరో హిట్ లేకపోవడం దేవరకు కలిసొచ్చి 500 కోట్ల గ్రాస్ దాటేసింది. ఇంత హిట్ తర్వాత దేవరా 2 ఎప్పుడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఇప్పట్లో అయితే ఉండదు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ రెడీగా ఉన్నాడు. ఇలా తారక్ 2 ఏళ్ల వరకు బిజీ. మరి కొరటాల శివ ఏం చేస్తాడంటే 2 ఏళ్ల పాటు దేవరా 2 కథ రాసుకోలేడు. మరో సినిమా తీయాల్సిందే. ఎవరితో అంటే స్టార్స్ ఒక్కరూ ఖాళీగా లేరు. కొరటాల మెగాఫోన్ పట్టాలంటే హీరో కావాలి. కొరటాల శివ మోహన్ లాల్ తో తనకున్న పరిచయాన్ని వాడుకుంటున్నాడు. జనతా గ్యారేజ్ లో కీ రోల్ పోషించిన మోహన్ లాల్ కు కథ వినిపించి ఒప్పించాడని తెలిసింది. అయితే ఈ కథను మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ కోసమట. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ 2019లో హీరోగా పరిచయమయ్యాడు. 5 ఏళ్లలో 4 సినిమాలు మాత్రమే చేశాడు. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ప్రణవ్ యాక్టరే కాదు, ఈ కుర్ర హీరోలో మల్టీ టాలెంట్ ఉంది. పాటలు రాసి పాడుతాడు. దృశ్యం తమిళ రీమేక్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. మరి కొరటాల ప్రణవ్ సినిమాలను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. మరి సమంతకు బ్యాడ్ టైం నడుస్తోందా? ఏది పట్టుకున్నా కాలం ఎదురు తిరుగుతోంది. హాలీవుడ్ సిటాడెల్ స్పై యూనివర్స్ కు ఇండియన్ వెర్షన్ పై చాలా ఆశలు పెట్టుకుంటే విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. వరుణ్ ధావన్ లీడ్ రోల్ పోషించిన అందరూ శామ్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. శామ్ హిట్ చూసి 5 ఏళ్లు దాటింది. 2019లో వచ్చిన ఓ బేబీ తర్వాత సక్సెస్ పడలేదు. మధ్యలో యశోద పర్వాలేదనిపించినా శాకుంతలం ఈ అమ్మడి ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. ఖుషీతో ఫామ్ లోకి వస్తుందనుకుంటే అదీ లేదు. చేతిలో ఒక్క సినిమా లేదు. హిందీ వెబ్ సిరీస్ సీటాడెల్ తో హిందీ జెండా పాతయొచ్చని కలలు కంటే బాలీవుడ్ మీడియా శామ్ ను టార్గెట్ చేసి నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేస్తుంది. 7న స్ట్రీమింగ్ అయిన సీటాడెల్ పై నెగిటివ్ రివ్యూస్ హల్చల్ చేస్తున్నాయి. కథ ట్రీట్మెంట్ కంటే ఇంటిమేట్ సీన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని రాసేశారు. ఇక ట్రోలర్స్ అక్కడితో ఆగకుండా వరుణ్ ధావన్ తో రొమాంటిక్ సీన్స్ తో సోషల్ మీడియాను నింపేస్తున్నారు. వరుణ్ ధావన్ శామ్ రొమాన్స్ తప్ప సీటాడెల్లో ఏమీ లేదన్న టాక్ బయటకొచ్చేసింది. దీంతో శామ్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. శామ్ అనుకున్నది ఒక్కటి జరగడం లేదు. సీటాడెల్ పై భారీ ఆశలే పెట్టుకుంటే నిరాశపరిచింది. మరోవైపు మా ఇంటి బంగారంతో నిర్మాతగా మారినా ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. అసలు ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు. తెలుగులో ఆఫర్ వచ్చి చాలా కాలమైంది. తమిళంలోనూ ఇదే పరిస్థితి. మరి శామ్ ఫ్యూచర్ ఏంటో చూడాలి. మరి డబుల్ ఇష్మా డిజాస్టర్ నుంచి పూరి బయటపడ్డా? లైగర్ ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకుని డబుల్ ఇష్మార్ట్ తీస్తే ఇది ఫ్లాప్ అయింది. దీంతో తనదైన ఓల్డ్ స్కూల్లోకి పూరి వెళ్లిపోయి 6 నెలల్లో సినిమా పూర్తి చేయడానికి రెడీ అయ్యాడా? వాచ్ ది స్టోరీ. 2 ఏళ్లకు సినిమా తీసినా రిజల్ట్ మారకపోవడంతో కథ రెడీ చేసి నెక్స్ట్ మూవీతో రెడీ అయిపోయాడు పూరి. స్టార్స్, యంగ్ హీరోలు ఎవరూ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సీనియర్ హీరో గోపీచంద్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. గోపీచంద్ పూరి కాంబోలో వచ్చిన గోలీమార్ ఫ్లాప్ అయినా మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోందన్న వార్త ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. అయితే లేటెస్ట్ గా సిద్ధు జొన్నలగడ్డ పేరు కూడా బయటకొచ్చింది. డీజే టిల్లు స్క్వాడ్ తో క్రేజీ ఇమేజ్ సంపాదించిన సిద్ధుతో పూరి సినిమా ఫైనల్ అయితే డైరెక్టర్ హీరోలోని కొత్త యాంగిల్ ను బయటకు తీసుకురావడం గ్యారంటీ. సిద్ధు ప్రస్తుతం తెలుసు కదా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ మూవీ చేస్తున్నాడు. ఈ 2 సినిమాల షూటింగ్స్ ఫైనల్ స్టేజ్ కొచ్చాయి. ఈలోగా పూరి కథ రెడీ చేస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరికి ఎవరితో సినిమా చేసినా హిట్ మాత్రం చాలా అవసరం. కెరీర్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉంది. హిట్ లేకుండా యంగ్ హీరోలు చాలా కాలం ఇబ్బంది పడుతున్నారా? ఎలాంటి జానర్ చేసినా సక్సెస్ దక్కడం లేదా? కుర్ర హీరోలనే కాదు, స్టార్స్ కు కూడా ఈ ఫార్ములా వర్తిస్తుందా? అయితే చాలా కష్టపడాలి. ముందు గుర్తుపట్టలేనంతగా మేక్ ఓవర్ అవ్వాలి. రగడ్ లుక్ లోకి వచ్చేస్తే హిట్ వస్తుంది. సక్సెస్ కు ఓరమాస్ లుక్ ఉన్న సంబంధం ఏంటో చూసేద్దాం. సక్సెస్ లేని కిరణ్ అపవరం ఒక్కోసారి ఫ్రస్ట్రేట్ అయిపోయి తన బాధను పబ్లిక్ గా వెళ్ళగక్కాడు కూడా. ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ లేదు. ఇక లాభం లేదని ప్రేమ కథలను పక్కన పెట్టేసి కొత్త దారి ఎంచుకున్నాడు. కా అంటూ స్టైల్ మార్చి హిట్ కొట్టాడు. కాన్సెప్టులో కొత్తదనం లేకపోతే హిట్ రాదన్న నమ్మకం మన యంగ్ హీరోల్లో బలంగా నాటుకుపోయింది. కా విషయానికొస్తే మధ్యాహ్నం 3ంటికే చీకటి పడే ఊరును కథగా తీసుకుని క్లైమాక్స్ లో ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. డైరెక్టర్స్ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్ కు నచ్చడంతో కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సినిమా ఇప్పటికే 26 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. హిట్ లేని హీరోలందరూ గెటప్ మార్చే పనిలో పడ్డారు. వీళ్ళందరికీ నాని దారి చూపించాడు. వరుస ఫ్లాపులు వెంటాడుతున్న టైంలో నాని రగడ్ లుక్ లోకి వెళ్లిపోయి ఊరమాసు మూవీ దసరా చేశాడు. కెరీర్ లోనే హైయెస్ట్ గా
60 కోట్ల షేర్ రాబట్టి ఫామ్లోకి వచ్చాడు. సరిపోదా శనివారం అంటూ క్లాస్ అండ్ మాస్ లుక్లో డిఫరెంట్గా కనిపించి 50 కోట్లు రాబట్టాడు. అందరూ గడ్డాలు మీసాలతో మేకోవర్ అవుతుంటే విశ్వక్ సేన్ ఏకంగా లేడీ గెటప్లోకి వచ్చేశాడు. లైలా సినిమాలో అమ్మాయిగా కనిపిస్తూ పెద్ద సాహసమే చేసిన విశ్వక్ ఆల్రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్తో ఇంప్రెస్ చేశాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి లైలా మూవీని నిర్మిస్తున్నారు. సంథింగ్ స్పెషల్ లేకపోతే సినిమా చూడరన్న సంగతి మన స్టార్స్కే కాదు, యంగ్ హీరోలకు అర్థమైంది. అందుకే వరుణ్ తేజ్ ఏకంగా విలన్ గా మారిపోయాడు. నెగిటివ్ టచ్ ఇస్తూ మట్కాతో వస్తున్నాడు. ముకుంద తొలి ప్రేమ అంటూ కెరీర్ మొదట్లో సాఫ్ట్గా కనిపించిన వరుణ్ తేజ్ అంతరిక్షంతో ఫ్లాప్ చూశాడు. F2 హిట్ అయినా క్రెడిట్ అందరూ పంచుకున్నారు. అదిరిపోయే హిట్ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయి నటించిన గద్దలకొండ గణేష్ హిట్ తీసుకొచ్చింది. గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ వంటి వరుస ఫ్లాప్లతో ఉన్న వరుణ్ మట్కాతో కొత్తగా ట్రై చేశాడు. సినిమా 14న రిలీజ్ అవుతుంది. ఫ్లాపుల్లో ఉన్న మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ లుక్ మార్చేశాడు. గుబురుగడ్డంతో కనిపించిన అర్జున్ రెడ్డి స్పెషల్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కెరీర్లో గీతా గోవిందం, టాక్సీ వాలా, తర్వాత మరో హిట్ పడలేదు. దీంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. రౌడీ హీరో ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్లో షార్ట్ హెయిర్తో కనిపిస్తూ షాక్ ఇచ్చాడు. హిట్ కోసం అందరూ గడ్డాలు మీసాలు పెంచేస్తే రౌడీ హీరో గుండు చేయించుకున్నంత పని చేశాడు. యంగ్ హీరోల్లో నాగ చైతన్య పరిస్థితి కూడా బాగోలేదు. థ్యాంక్ యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ అంటూ భయంకరమైన ఫ్లాప్లు చూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని జాలారి రియల్ స్టోరీతో వస్తున్నాడు. తండేల్లో జాలరిలా కనిపించడం కోసం లుక్ ను రగడ్గా మార్చేశాడు చైతో. అక్కినేని బ్రదర్స్ గడ్డాలు మీసాలు పెంచే పనిలో బిజీ అయిపోయారు. ఏజెంట్ డిజాస్టర్ అయి ఏడాది దాటినా ఇంతవరకు అఖిల్ నెక్స్ట్ మూవీ అప్డేట్ రాలేదు. యువీ క్రియేషన్స్ అఖిల్ తో భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తుందని, అందుకే హెయిర్ స్టైల్ మార్చి ఏడాది నుంచి లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడట. పీరియాడిక్ డ్రామాగా రూపొందే ఈ సినిమాలో అఖిల్ వీరుడిలా కనిపిస్తాడట. ప్రభాస్ మనిషా లేదంటే మరమనిషో అర్థం కావడం లేదు. పాన్ ఇండియా హీరోలు 1-2 సినిమాలు లైన్లో పెడుతూ ఉంటే ప్రభాస్ లైనప్ 7 సినిమాలతో చాంతాడంతుంది. ఈ లెక్కన ఈ పాన్ ఇండియా స్టార్ 2030 వరకు బిజీ. డార్లింగ్ తో 3 సినిమాలు కమిట్ అయిన ప్రొడక్షన్ ఏంటో చూద్దాం. సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకోవడం, వాటిని పూర్తి చేయడంలో ప్రభాస్ లీనమైపోయాడు. దీంతో ఎప్పుడు చూసినా సెట్స్ లోనే ఉంటున్నాడు. జనవరి నాటికి రాజాసాబ్ పూర్తి చేసి హను రాఘవపూడి మూవీలో జాయిన్ అవుతాడు. 2026 సమ్మర్లో సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ చేస్తాడు. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 వెయిట్ చేస్తున్నాయి. ఇంత లైనప్ ఏ స్టార్ హీరోకు లేదు. 4 ఏళ్ల వరకు కాల్ షీట్స్ లేకపోయినా మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మిగతా స్టార్స్ కంగు తింటున్నారు. సలార్ తీసిన హోంబళే ఫిల్మ్స్ ప్రభాస్ తో సలార్ 2 కాకుండా మరో 2 సినిమాలకు కమిట్ అయింది. భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా ప్రభాస్ తో 3 సినిమాలు తీస్తున్నట్లు తెలిపింది. ది హోంబళే ఈజ్ కాలింగ్ ప్రభాస్ అని పేర్కొంది. ముందుగా సలార్ 2 2026లో ఏడాదికో సినిమా చొప్పున 2027, 2028లో మరో 2 సినిమాలు రిలీజ్ చేస్తామని తెలిపింది. అయితే సలార్ 2 మినహా మిగతా 2 ప్రాజెక్ట్స్ డైరెక్ట్ చేసేదెవరో చెప్పలేదు. 2-3 ఏళ్లకో సినిమా చేసే ప్రభాస్ యాక్టింగ్ మిషన్ గా మారిపోయాడు. ఎవరికి ఏది కావాలంటే అది చేస్తున్నాడు. రాజాసాబ్లో దయ్యంలా, కల్కి 2లో కర్ణుడిగా, హను రాఘవపూడి సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. హోంబళే ఫిల్మ్స్ తీసే సినిమాల్లో ఎలాంటి రోల్స్ పోషించనున్నాడో చూడాలి. మరి కా సక్సెస్ మీట్ లో దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కిరణ్ అబ్బవరం, మరో యంగ్ హీరో రాకేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇండస్ట్రీలో ఎవరికి సాయం చేయరని, మనల్ని మనమే ప్రూవ్ చేసుకోవాలని హితవు పలికారు. కా సక్సెస్ మీట్ లో దిల్ రాజు ఎందుకు స్పందించాల్సి వచ్చింది? హ్యావ్ ఎ లుక్. కిరణ్ అబ్బవరంపై వచ్చిన ట్రోల్స్ మరొకరిపై రాలేదని చెప్పాలి. హీరో ప్రతి సినిమా రిలీజ్ టైంలో ట్రోలర్స్ కు సమాధానమిస్తూ ఛాలెంజింగ్ గా ముందుకు వెళ్లారు. ట్రోలింగ్ ఆగకపోవడంతో విసిగిపోయిన కిరణ్ కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన బాధను వ్యక్తం చేశాడు. కా సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన దిల్ రాజు కిరణ్ అబ్బవరం వ్యాఖ్యలపై స్పందించాడు. ఎవరో ఏదో అన్నారని భయపడకూడదు. ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరే నిరూపించుకోవాలి. టాలెంట్ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. కష్టపడ్డారు కాబట్టే కా హిట్ అయిందన్నారు. రాకేష్ హీరోగా నటించిన జితేందర్ రెడ్డి రీసెంట్ గా రిలీజ్ అయింది. విరించి వర్మ దర్శకుడు. సినిమా ప్రెస్ మీట్ లో హీరో మాట్లాడుతూ సెలబ్రిటీస్ ను పిలుస్తున్నా రావడం లేదన్నాడు. దీనిపై కూడా దిల్ రాజు మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎవరూ సపోర్ట్ చేయరు, వెనక్కి లాగరు, ఎవరికి వాళ్ళు బిజీ. సెలబ్రిటీస్ వచ్చారా రాలేదా అని ఆలోచించకుండా సినిమాను ఎలా తీసుకువెళ్లాలో ఆలోచించాలన్నారు. సినిమా బాగుంటే ఆడుతుందన్నారు దిల్ రాజు.